Hi, hello everyone. This is Yuvraj. Welcome to my ఛానల్. ఈరోజు మనం ఈ క్లాస్లో జేఈ మెయిన్స్కి ఇంకెన్ని రోజులు ఉంది, సీనియర్ ఇంటర్మీడియట్ స్టూడెంట్స్కి జేఈ మెయిన్స్కి ఇంకెన్ని నెంబర్ ఆఫ్ డేస్ ఉంది, దాన్ని బేస్ చేసుకుని మన వే ఆఫ్ ప్రిపరేషన్ ఎలా ఉండాలి, అలాగే సీనియర్ నీట్ స్టూడెంట్స్ అయితే ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి, సైమల్టేనియస్లీ జూనియర్ ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ అనే వాళ్ళు ఎలా ప్రిపేర్ అవ్వాలో మనం మన ఈ క్లాసెస్ ద్వారా డిస్కస్ చేద్దాం. సరే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం సీనియర్ జేఈ మెయిన్స్ స్టూడెంట్స్ అనేవాళ్ళు మనం రాబోయే జనవరిలో అటెండ్ అవబోతున్న జేఈ మెయిన్స్ని ఎలా ప్లాన్ చేసుకుంటే మంచి స్కోర్ సాధిస్తారు, దాని గురించి ఈరోజు మన క్లాస్లో కొన్ని చిన్న చిన్న టిప్స్ డిస్కస్ చేసుకుందామా. రైట్ రైట్ ఛానల్ని ఫాలో చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కెమిస్ట్రీలో గుడ్ స్కోర్ సాధించండి. సీనియర్ ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ జేఈ మెయిన్స్ అటెండ్ అవబోతున్న స్టూడెంట్స్కి హార్డ్లీ ఇంకా ఉన్న నెంబర్ ఆఫ్ మంత్స్ వచ్చేసరికి 4 months నుంచి 5 months. రైట్. సో బిఫోర్ డిసెంబర్ కల్లా మన యొక్క ప్రిపరేషన్ అనేది ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోవాలి. అండ్ డిసెంబర్ మంత్, మిడిల్ ఆఫ్ ది డిసెంబర్ మంత్ నుంచి కానీ ఆల్మోస్ట్ డిసెంబర్ నుంచి కానీ మనం గ్రాండ్ టెస్ట్లకి రెడీ అయిపోవాలి. మరి గ్రాండ్ టెస్ట్ రెడీ అవ్వాలి అంటే డెఫినెట్గా మనం ఇప్పటి నుంచి రివిజన్ వర్క్ అనేది స్టార్ట్ చేసుకుని కంప్లీట్ చేసుకోవడానికి ప్లాన్ చేసుకోవాలి. ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ టాపిక్స్ని సైమల్టేనియస్గా ప్యారలల్గా ఏ విధంగా మనం ప్లాన్ చేసుకుంటే మనం రివిజన్ అనేది కంప్లీట్ చేసుకోగలుగుతాం, ఏ విధంగా మనం మంచి స్కోర్ సాధించుకోవచ్చు, వీటన్నిటికి మన యొక్క సిస్టమాటిక్ ప్రిపరేషన్ ప్లాన్ అనేది ఉండాల్సిందే. అలా ఉన్నప్పుడు మనం మంచి స్కోర్ని సాధించడానికి గ్రాండ్ టెస్టులు మనం ఎఫెక్టివ్గా మనం పర్ఫార్మెన్స్ చూపించడం కోసం చాలా వరకు ఈ సిస్టమాటిక్ వే ఆఫ్ ప్రిపరేషన్ అనేది చాలా వరకు హెల్ప్ అవుతుంది. రైట్. సో మరి ఏ విధంగా మనం వాటిని డిస్కస్ చేసుకుంటే మనం మంచి స్కోర్ సాధించగలుగుతాం, త్వరగా మన యొక్క ప్రిపరేషన్ అనేది స్మూత్ వేలో వెళ్తుందో డిస్కస్ చేసుకుందాం రండి. ముందుగా మనం సెకండ్ ఇయర్, ఫస్ట్ ఇయర్ చాప్టర్స్ని కంప్లీట్గా ఆర్గానిక్, ఇనార్గానిక్, ఫిజికల్గా ముందు డివైడ్ చేసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆర్గానిక్ టాపిక్స్, ఆర్గానిక్ చాప్టర్స్, ఇనార్గానిక్, నెక్స్ట్ ఫిజికల్ చాప్టర్స్ కింద ముందు మనం స్ప్లిట్ చేసుకుందాం. ఫిజికల్ కెమిస్ట్రీ చాప్టర్స్, ఆర్గానిక్ కెమిస్ట్రీ కింద ఏ టాపిక్స్ కవర్ చేయాలి, మనం ఇనార్గానిక్ కెమిస్ట్రీని ఏ విధంగా కవర్ చేయాలి, సైమల్టేనియస్గా మనం ఫిజికల్ కెమిస్ట్రీని ఏ విధంగా కవర్ చేయాలి, వీటిని ఒక సిస్టమాటిక్ వేలో మనం ప్లాన్ చేసుకుంటే డెఫినెట్గా అయితే మన ప్రిపరేషన్ అనేది 100% మంచి వేలో వెళుతుంది. అలాగే మీరు మంచి స్కోర్ని సాధించడానికి హెల్ప్ అవుతుంది. మంచి స్కోర్ సాధించడానికి కూడా ఇది మీకు చాలా బాగా హెల్ప్ అవుతుంది. రైట్. సో ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ ఆర్గానిక్ కెమిస్ట్రీస్లో టోటల్గా ఇంపార్టెంట్ అయిన టాపిక్స్లో మీకు మెయిన్ ఇంపార్టెంట్ అయిన జీఓసి గురించి, జీఓసిని ఫస్ట్ కవర్ చేసుకోండి. ఫస్ట్ ఇయర్ జీఓసి కవర్ చేయండి. ఎందుకంటే మనకి ఆర్గానిక్ నుంచి ఎక్కువ ప్రయారిటీ క్వశ్చన్స్ ఉంటాయి కాబట్టి, వెయిటేజ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి జీఓసి ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వండి. జీఓసితో పాటుగా మనం ఎక్కువగా ప్రయారిటీ ఇవ్వాల్సింది ఐసోమరిజం గురించి మనం ఎక్కువగా కవర్ చేయాల్సి వస్తుంది. నెక్స్ట్ జీఓసిలోనే మనకి నెంబర్ ఆఫ్ టాపిక్స్ ఉన్నవి. ఈ జీఓసిలోనే ప్యూరిఫికేషన్ మెథడ్స్ కానీ, రియాక్షన్ ఇంటర్మీడియట్స్, రియేజెంట్స్, ఎలక్ట్రాన్ మైగ్రేషన్ ఎఫెక్ట్స్, ఇక్కడ మనం పర్ఫెక్ట్గా ఉంటే మన యొక్క ఫస్ట్ ఇయర్ చాప్టర్స్, సెకండ్ ఇయర్ చాప్టర్స్ చాలా స్మూత్గా కవర్ అవుతుంది. అండ్ థర్డ్ ప్రియారిటీలో మీకు ఫంక్షన్ గ్రూప్ కాంపౌండ్స్ని, జీఓసిని కవర్ చేసిన తర్వాత ఐసోమరిజం కవర్ చేస్తూ సైమల్టేనియస్గా మీరు ఇక్కడ మన ప్లానింగ్లో స్మూత్ వేలో వెళ్ళాలి అంటే ఇక్కడ సైమల్టేనియస్గా మనం ఇనార్గానిక్ కెమిస్ట్రీ చాప్టర్ని ఒకటి తీసుకోండి. ఇనార్గానిక్ కెమిస్ట్రీకి ఫండమెంటల్ అయిన కెమికల్ బాండింగ్ చాప్టర్ ఫస్ట్ ప్రయారిటీ, వెయిటేజ్ ఎక్కువ కాబట్టి కెమికల్ బాండింగ్ చాప్టర్ని కవర్ చేయండి. మనం కవర్ చేయాలి. సో
ఇక్కడ జిఓసిలోను ఐసోమరిజంలో ఎక్కువ వెయిటేజ్ ఉన్న టాపిక్, ఎక్కువ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తున్నవి. సైమల్టేనియస్గా ఇనార్గానిక్లో కెమికల్ బాండింగ్ అనేది కంప్లీట్గా ఇనార్గానిక్ కెమిస్ట్రీకి ఎక్కువగా రూట్స్ కూడా అన్నీ ఇక్కడే ఉంటాయి. అన్ని రూట్స్ ఇక్కడే ఉంటాయి కాబట్టి దీన్ని ఫస్ట్ కవర్ చేయండి, రైట్. అండ్ నెక్స్ట్ అంటే మీ ప్లానింగ్లో ఫస్ట్ కవర్ చేయాల్సిన టాపిక్స్ ఏవి, ఎక్కువ వెయిటేజ్ ఉన్న టాపిక్స్ మనం డిస్కస్ చేస్తున్నాం, రైట్. అండ్ సెకండ్ పీరియాడిక్ క్లాసిఫికేషన్ కవర్ చేయండి ఇనార్గానిక్లో. మరి ఇనార్గానిక్లో పీరియాడిక్ క్లాసిఫికేషన్ కవర్ చేసిన తర్వాత వెంటనే మీరు చేసుకోవాల్సిన బెస్ట్ ఆప్షన్ ఏంటంటే అంటే మెయిన్గా వెయిటేజ్ ఎక్కువ ఉన్న చాప్టర్స్లో మనం ప్రయారిటీ ఇస్తున్నాం కాబట్టి పీరియాడిక్ క్లాసిఫికేషన్ తర్వాత పీ బ్లాక్ ఒకటి కవర్ చేయడానికి చూడండి. అయితే పీ బ్లాక్ అనేది కొంతమందికి హార్డ్ అనిపించవచ్చు. అలాంటి సందర్భంలో మీరు ఏం చేయాలంటే కోఆర్డినేషన్ కెమిస్ట్రీని కవర్ చేయండి. అండ్ ఎక్కువ వెయిటేజ్ ఉన్న టాపిక్స్లో కోఆర్డినేషన్ కెమిస్ట్రీ, డి అండ్ ఎఫ్ బ్లాక్ రెండింటిని ఇక్కడే మనం సైమల్టేనియస్గా ప్రిపేర్ అవ్వాలి. ఇవి ఫస్ట్ ప్రయారిటీలో మీరు ఇక్కడ కవర్ చేయాల్సిన వాటిలో. మరి ఆర్గానిక్ వచ్చేసరికి ఇక్కడ మీరు కొన్ని చాప్టర్స్ని మీరు ప్రిపరేషన్లో ఎలా ఉండాలి అంటే కొన్ని చాప్టర్స్ వచ్చేసరికి ఒకటి టఫ్ చాప్టర్ తీసుకున్నప్పుడు ఒక ఈజీ చాప్టర్ తీసుకున్నాం. అండ్ సైమల్టేనియస్గా ఒకటి ఈజీ చాప్టర్ తీసుకున్నప్పుడు ఇక్కడ ఒక ఈజీ చాప్టర్ తీసుకున్నప్పుడు ఇక్కడ టఫ్ చాప్టర్ లేదా టఫ్ టాపిక్ ఇక్కడ నుంచి అయినా చూస్ చేసుకోండి. మీ వే ఆఫ్ ప్రిపరేషన్లో ఖచ్చితంగా అయితే మీ ప్లానింగ్లో ఖచ్చితంగా ఒకటి ఈజీ చాప్టర్ ఉండాలి, ఒకటేమో కొంచెం టిపికల్ చాప్టర్ ఉండాలి. మీరు ఆర్గానిక్ కెమిస్ట్రీలో జీఓసి తీసుకున్నప్పుడు కెమికల్ బాండింగ్ మీకు కొంతవరకు ఈజీగానే కవర్ అవుతుంది. ఎందుకంటే కొన్ని ఇక్కడ కూడా మనం కొన్ని కెమికల్ బాండింగ్లోను జీఓసీలో కొన్ని ఇంటర్లింక్డ్గా మనం డిస్కస్ చేయొచ్చు, రైట్. సైమల్టేనియస్ ఇక్కడ మనకి ప్రయారిటీ ఆర్డర్లో ఎక్కువగా ఇంపార్టెంట్ కార్బోనైల్ కాంపౌండ్స్. ఫస్ట్ కార్బోనైల్ కాంపౌండ్స్ మీ ప్రిపరేషన్లో ఉండాలి. నెక్స్ట్ ఆల్కహాల్స్, ఫినాల్స్ అండ్ ఈథర్స్. వీటిని ఒకేసారి కంప్లీట్ చేసుకుంటూ ఉన్నారు. ఇక్కడ ఎట్ ఏ టైం మీరు ఫిజికల్ కెమిస్ట్రీలో ఇక్కడ ఏం కవర్ చేసుకుంటారండి? మీకు బాగా ఇష్టమైన ఇంట్రెస్టింగ్ చాప్టర్ అయిన అటామిక్ స్ట్రక్చర్ నేర్చుకోండి. అటామిక్ స్ట్రక్చర్ కవర్ చేయండి, రైట్. సైమల్టేనియస్గా ఇక్కడ మీరు సెకండ్ ప్రయారిటీలో కవర్ చేయాల్సిన టాపిక్ వచ్చేసరికి మీకు ఇక్కడ ఈజీగా సింపుల్గా కవర్ అయ్యే టాపిక్స్లో వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ సమ్ బేసిక్ కాన్సెప్ట్స్ అండ్ రిడాక్స్ రియాక్షన్స్. రైట్. అండ్ థర్డ్ ప్రయారిటీలో ఇక్కడ మీరు కవర్ చేయాల్సిన టాపిక్స్లో మీకు ఎంతో ఈజీగా అనిపించే సొల్యూషన్స్ చాప్టర్ కవర్ చేయండి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఎవరండి అంటే మనకి ఫిజికల్ కెమిస్ట్రీలో హైయెస్ట్ ప్రయారిటీ వెయిటేజ్ చాప్టర్ ఎవరంటే ఎలక్ట్రోకెమిస్ట్రీ. అండ్ ఆఫ్టర్ దట్ కెమికల్ కైనెటిక్స్. ఆఫ్టర్ దట్ కెమికల్ కైనెటిక్స్ మీరు కవర్ చేయండి. నెక్స్ట్ ఇక్కడికి వచ్చేసరికి ఆర్గానిక్ కెమిస్ట్రీలో మనం కవర్ చేయాల్సింది హాలో కాంపౌండ్స్ ప్రయారిటీ ఇవ్వండి. మరి ఇక్కడ మనం కవర్ చేద్దామండి. ఇక్కడ వచ్చేసరికి మీకు బాగా తెలిసిన యాక్చువల్గా బయోమాలిక్యూల్స్ అనేవి మనం ఒక రకంగా ఆర్గానిక్ కాంపౌండ్స్ అని చెప్తాము, కానీ మీరు మన ప్లానింగ్లో ఇక్కడ ప్రయారిటీ ఇవ్వండి. బయోమాలిక్యూల్స్ జనరల్గా అయితే మనం ఆ బయోమాలిక్యూల్స్ అనేది ఆర్గానిక్ కెమిస్ట్రీ వరకు చెప్తాము, బట్ కానీ ఇక్కడ మనం ఏం చేస్తామంటే మన ప్లానింగ్లో బయోమాలిక్యూల్స్ ఇక్కడ ప్రయారిటీ ఇస్తాం. అర్థమైంది కదండి. నెక్స్ట్ ఇక్కడ ఆర్గానిక్ కెమిస్ట్రీలో వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ అయిన ఆర్గానిక్ కాంపౌండ్స్
ఆర్గానిక్ కాంపౌండ్స్ విత్ నైట్రోజన్ వీటికి నెక్స్ట్ ప్రయారిటీ ఇవ్వండి. ఆర్గానిక్ కాంపౌండ్స్ విత్ నైట్రోజన్. నెక్స్ట్ ఇక్కడికి వచ్చేసరికి మనం ఇక్కడ వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ కీ రోల్ ప్లే చేస్తున్న చాప్టర్ ఎవరండి అంటే ఈక్విలిబ్రియం కాన్సెప్ట్. అండ్ లాస్ట్లీ థర్మోడైనమిక్స్. చూడండి ఫ్రెండ్స్, చూడాలా థర్మోడైనమిక్స్ చాప్టర్లో ప్రీవియస్గా అయితే హార్డ్ క్వశ్చన్స్ వచ్చాయి, కానీ రీసెంట్గా ఇస్తున్న పేపర్స్లో థర్మోడైనమిక్స్ నుంచి టఫ్ క్వశ్చన్స్ అనేవి చాలా తక్కువగా ఉన్నాయి. ఈ టఫ్ క్వశ్చన్స్ తక్కువగా ఉండడం వల్ల మీరు కాన్సెప్ట్ ఎన్సీఆర్టీ లెవెల్ దాటి వీటిలో క్వశ్చన్స్ అయితే వెళ్ళటలేదు. సో అందుకని మనం ఎన్సీఆర్టీ లెవెల్లో వరకు పర్ఫెక్ట్గా ప్రిపేర్ అయ్యి కంటెంట్ వైజ్గా కాన్సెప్చువల్ వైజ్గా పర్ఫెక్ట్గా ఉంటే థర్మోడైనమిక్స్ నుంచి కూడా మనకు ఎక్కువ ప్రయారిటీ మంచి క్వశ్చన్స్ ఉన్నాయి. సో మై సజెషన్ ఈస్ ప్లానింగ్ ఫర్ ఫిజికల్ కెమిస్ట్రీ, ఫస్ట్ ప్రిపేర్ ఫర్ atomic structure, after that some basic concepts, next solutions and electrochemistry, chemical kinetics, equilibrium, thermodynamics. ఈ ఫిజికల్ చాప్టర్స్ ని ఫస్ట్ ప్రయారిటీతో మనం ప్రిపేర్ అయితే మనం ఫిజికల్ కెమిస్ట్రీ నుంచి మాక్సిమం క్వశ్చన్స్ కి 100% ఎఫెక్టివ్ గా ఆన్సర్ చేయగలుగుతాం. అండ్ ఇక్కడ చూడండి, ఆర్గానిక్ కెమిస్ట్రీలో ప్లానింగ్ వచ్చేసరికి జేఓసి ఐసోమరిజం తర్వాత కార్బనిక్ కాంపౌండ్స్, ఆల్కహాల్స్, హాలో కాంపౌండ్స్, ఆర్గానిక్ కాంపౌండ్స్ విత్ నైట్రోజన్, అండ్ లాస్ట్లీ హైడ్రోకార్బన్స్. వీటిని ప్రిపేర్ అయితే వీటికి వెయిటేజ్ ఎక్కువ కాబట్టి ఈ వెయిటేజ్ ఆర్డర్లో కనుక మనం ప్రిపేర్ అయితే మనకి మంచి స్కోర్ అయితే వస్తుంది. వెయిటేజ్ ఆర్డర్లో అయితే మనం ప్రిపేర్ అయితే మంచి స్కోర్. సో రాబోయే జేఈ మెయిన్స్ ఎగ్జామ్ ప్రిపరేషన్లో మనం బెస్ట్ స్కోర్ సాధించడం కోసం మన యొక్క ప్రిపరేషన్ అనేది ఎలా ఉండాలి అంటే ఆర్గానిక్ కెమిస్ట్రీలో ఈ చాప్టర్స్ మీరు సెలెక్ట్ చేసుకోండి. వీటిలో ఈ ఆర్డర్ నేను ఏ ఆర్డర్లో ఇచ్చానో ఆ ఆర్డర్లో కనుక మీరు ఫాలో అయితే డెఫినెట్గా అయితే మీకు మీ ప్రిపరేషన్, మీ రివిజన్ చాలా స్మూత్గా ఈజీ వేలో అవుతుంది. అండ్ ఇన్ఆర్గానిక్ కెమిస్ట్రీ చాప్టర్స్లో మెయిన్గా వీటిని ఈ సిస్టమాటిక్ ఆర్డర్లో మీరు ఫాలో అయితే మీ వే ఆఫ్ ప్రిపరేషన్ అలాగే చాలా ఈజీగా అవుతుంది. ఇక్కడ ఈ 2 చాప్టర్స్ పీరియాడిక్ క్లాసిఫికేషన్, కెమికల్ పీ బ్లాక్, ఈ రెండింటిని ఎట్ ఏ టైం కవర్ చేయండి. అప్పుడు మీ యొక్క టైం సేవ్ అవుతుంది. మీ యొక్క టైం సేవ్ అవ్వాలి అంటే ఈ రెండింటిని సైమల్టైనియస్గా ప్రిపేర్ అవ్వాలి. లేదు సార్ నేను కెమికల్ బాండింగ్ చదివిన తర్వాత కోఆర్డినేషన్ కెమిస్ట్రీ ఎక్కువ ప్రయారిటీ కాబట్టి దానికి వెళ్తాను, వెరీ గుడ్, వెళ్ళచ్చు, ఇది కంప్లీట్ చేయొచ్చు. కానీ కోఆర్డినేషన్ కెమిస్ట్రీకి డి&ఎఫ్ బ్లాక్ ఎలిమెంట్స్కి కొన్ని బేసిక్ టర్మ్స్, కొన్ని టాపిక్స్ ఇక్కడ పీరియాడిక్ క్లాసిఫికేషన్లో కవర్ అవుతుంది. అందుకే ఈ ట్రెండ్స్ పీ బ్లాక్ మొత్తం కూడా కంప్లీట్గా ట్రెండ్సే. పీ బ్లాక్ మొత్తం కూడా ట్రెండ్స్, నథింగ్ బట్ హైడ్రైడ్స్ కావచ్చు, హ్యాలైడ్స్ కావచ్చు, ఆక్సైడ్స్ కావచ్చు, వీటి యొక్క ఆక్సీ యాసిడ్స్ కావచ్చు, ఎసిడిక్ స్ట్రెంత్, బేసిక్ స్ట్రెంత్, వీటి మీదే మనకి ప్రీవియస్ జేఈ మెయిన్స్లో ఎక్కువ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చాయి. సో మన కమింగ్ క్లాసెస్లో వాటి మీద నేను ఒక క్లాస్ మనం డిస్కస్ చేసుకుందాం, మన క్లాస్ తీసుకుంటాను. ఏ విధంగా మనం ఆ ట్రెండ్స్ని గుర్తుపెట్టుకోవాలి, ఏ సింపుల్ వేలో ఎలా మనం వాటిని మనం బైహార్ట్ చేయకుండా నేర్చుకోగలుగుతాము, మన కమింగ్ క్లాస్లో వాటి గురించి డిస్కస్ చేస్తాం. సో కమింగ్ టు ద ఫిజికల్ కెమిస్ట్రీని ఈ సిస్టమాటిక్ వేలో నేర్చుకోవడం వల్ల మీ యొక్క ప్రిపరేషన్ చాలా స్మూత్ వేలో వెళుతుంది. అలాగే ఈ పర్టికులర్ టాపిక్స్ మీద మీకు చాలా ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది. 100% అయితే మీరు ఫిజికల్ కెమిస్ట్రీలో కూడా మంచి స్కోర్ సాధించగలుగుతారు. రైట్, ఇది ఈ ప్లానింగ్ ప్రకారం కనుక కమింగ్ క్లాసెస్లో కనుక మీన్స్ మీ యొక్క రివిజన్ క్లాసెస్ కనుక ప్లాన్ చేసుకుంటే డెఫినెట్గా అయితే జేఈ మెయిన్స్ రాబోతున్న జేఈ మెయిన్స్ జనవరి ఎగ్జామ్కి అయితే 100% ఎఫెక్టివ్గా అయితే రాయగలుగుతారు. 100% తెచ్చుకుంటాం అనేది అందరికీ కష్టమైనది ఏం కాదు, అందరికీ ఈజీ ప్రాసెస్లోనే చేయొచ్చు. ప్లానింగ్ ఆఫ్ ప్రిపరేషన్ అండ్ ప్లానింగ్ ఆఫ్ రివిజనే మెయిన్ మన యొక్క సక్సెస్ని డిసైడ్ చేస్తుంది. ఓకేనా? మరి నా ప్లానింగ్ గురించి, నా యొక్క వే ఆఫ్ ప్రిపరేషన్ గురించి మీకు నచ్చింది అనుకుంటే ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.
థ్యాంక్ యూ వెరీ మచ్. ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.